అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజైతే మా బాబుకు మసీదుకు అయితే చూడండి లెమన్ జ్యూస్ అయితే షర్బత్ అయితే చేసి పంపిస్తున్నానండి. ఇంకా మా బాబు అయితే ఫస్ట్ ఒక పొద్దు రోజు నుంచి అడుగుతూనే ఉన్నాడండి. వాళ్ళ పిన్నికి అడుగుతున్నాడు, నాకు అడుగుతున్నాడు, చేసిస్తాం లే అంటున్నాం కానీ చేసేయడం లేదు. ఇంకా మీరు ఇలా ఉండారా అని చెప్పేసి పాపం మా బాబే మధ్యాహ్నం నిమ్మకాయలు తెచ్చుకున్నాడు, చక్కెర కొనుక్కొని వచ్చుకున్నాడు. చూడండి ప్యాకెట్లు అయితే ఫస్ట్ ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇది సరిపోదురా అంటే మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తెచ్చుకున్నాడు. ఇంకా మా బాబు కోసం అయితే ఈరోజు ఇంకా నేనైతే మసీదుకు పంపించడం కోసం అయితే ఇంకా షర్బత్ అయితే చేస్తున్నానండి. నిమ్మకాయ షర్బత్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ నిమ్మకాయ రసం అయితే పిండానండి. పిండుకున్న తర్వాత ఇంకా చక్కెర అయితే వేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి చల్లనీళ్ళండి. ఇవి మధ్యాహ్నం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాడు. 2 లీటర్ల బాటిల్, 2 లీటర్ కాసిన బాటిల్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాడండి. చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే. ఇంకా చక్కెర నిమ్మరసం వేసి నీళ్ళు వేసి బాగా ఇలా తిరగొట్టాలండి. ఇంకా చక్కెర అనేది కరుగుతుంది. ఇప్పుడు ఎండల కాలం కదా, చాలా మంచిదండి. ఇలా నిమ్మకాయ షర్బత్ తాగితే చాలా మంచిదండి వేడికి. అందుకు ఎండ పొద్దున అలా మనం ఒక గ్లాసు తాగినా మనకు మంచిదండి. నిమ్మరసం తాగితే చాలా మంచిది కదా, మనకు ఒంటికి చాలా మంచిదండి. ఎండల కాలం రోజు ఒక గ్లాస్ తాగితే చాలా మంచిది. ఇంకా మనము ఇందులోకి వచ్చేసి కలకండ వేసుకుంటే ఇంకా మంచిదండి. చక్కెర బదులు కలకండ వేసుకొని చేసుకుంటే ఇంకా చలువ అండి, బాగా మంచిది ఒంటికి. ఇంకా మా బాబు కోసం అయితే చూడండి ఇంకా షర్బత్ అయితే చేసి ఇచ్చానండి. నిమ్మకాయ షర్బత్ అయితే చేసి ఇచ్చాను. ఇంకా మసీద్కి అయితే తీసుకొని వెళ్తాడండి. నేను ఒక బాటిల్ నీళ్ళు తీసుకున్నాను కదా, ఇంకా ఇందులో ఒక గ్లాసు షర్బత్ అయితే మిగిలింది.